హయాంలో కాంగ్రెస్ హయాంలో, మీ హయాం అంటే ఐ మీన్ ద కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎప్పుడు కనీ విని ఎరుగుని రీతిలో దేశంలో స్కామ్స్ జరిగాయని ఒప్పుకుంటారా? కనీ విని ఎరుగుని రీతిలో ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కేవలం ఒక మౌనంగా ఉండి ఏమి ఒక వేలిముద్రకి పరిమితం అయిపోయారు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్. ఇజంట్ ఇట్ ట్రూ మధుయాష్ గారు? యువ్ సీన్ పాలిటిక్స్ వరల్డ్ వైడ్. మీరు అది కూడా చూడండి. భారతదేశ పార్లమెంట్ సెట్లో మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ మంత్రిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ హయాంలోనే. తప్పు చేసిన మంత్రి కానీ ప్రధానమంత్రి మౌనంగా ఉంటున్న ప్రచారం చేసిన వాళ్ళ మోదీ ఫ్లైట్ మోడ్లో ఉంటున్నాడు. కనీసం ఫ్లైట్ మోడ్ అంటే తెలుసు కదా, అసలు కింది అంటే భూమితోటి ఎలాంటి సంబంధం ఉండదు. సైలెంట్ మోడ్ అంటే సైలెంట్ ఉంటే మీరు ఇంకా గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ మోదీ ఆల్వేస్ ఇన్ ఫ్లైట్ మోడ్, బయట దిశ తిరగడం కాకుండా. ఇట్లాంటి అప్పుడు ఫ్లైట్ మోడ్ కంటే సైలెంట్ మోడ్ బెటర్ అంటారు. అయితే సైలెంట్ మోడ్ ఎనీ డేస్ బెటర్. ఐ యామ్ గ్లాడ్ యు అగ్రీ హి వాస్ ఇన్ సైలెంట్ మోడ్. అయితే సైలెంట్ మోడ్ అనేది కూడా ఇప్పుడు ఎందుకు ప్రధానమంత్రి ఇవాళ హూనాలో జరిగిన దళిత రైతులపైన కానీ లేక దళిత యువకులపైన తోడుకొని ఒక అమాయకుల మైనార్టీని చంపడేం దాంట్లో కానీ లేక భారతదేశ సరిహద్దులలో సైనికులను చంపేస్తూ ఉంటే సివిల్ చనిపోతుంటే కూడా నోరు విప్పని మోదీ గారు గతంలో ఇదే మాట, నేను కళ్ళెర్ర చేస్తాను, నాకు 50 ఛాతీ ఉన్నది, పాకిస్తాన్ని కుదిపేస్తాను, కుమ్మేస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ నోరు మొదపెట్టలే. షాలు శారీస్ ఫెయిల్ అయిపోయింది. మన డోక్లా డిప్లొమసీ చైనాతో చేస్తే అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ చైనా న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నారు. నేపాల్ తోటి అత్యంత వర్స్ట్ రిలేషన్స్ భారతదేశంకి ఈ రోజున. ఆయన ఫారిన్ పాలసీ ఫెయిల్ అవడమే కాకుండా గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉన్న వ్యక్తి ఇవాళ ఎప్పుడు నోరిపోడు, ట్విట్టర్లో మాట్లాడతాడు. 2.5 సంవత్సరంలో ఒక్కసారి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మీరు వినలేదా? ఆయన మన్ కీ బాత్ ప్రజలంతృతులు మన్ కీ బాత్ ఏనండి, నీ మన్ కీ బాత్ ఇంకా చాలని చెప్తారు మోదీకి ఇప్పుడు. కానీ వినట్లేదే. ఆయన మన్ కీ బాత్ చెప్తూ ఉంటాడు. సో గతంలో తప్పుడు అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళే నేను చెప్తాను. అందుకని గతంలో ఏ కాంగ్రెస్ హయాంలో యూపీఏ సమయంలో తప్పులు చేసిన ఒక ముఖ్యమంత్రిని 2 ఫ్లాట్స్ అనధికారికంగా అలాట్ చేసుకునే ఆరోపణలతోటి తప్పించడం జరిగినది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చిక్కీ స్కామ్ అంటూ కేంద్ర మంత్రులు స్కామ్లో ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా మోడీ తప్పించట్లే. అక్కడున్న యడ్యూరప్పని గతంలో ముఖ్యమంత్రి స్థానం తప్పించిన అతను ఇప్పుడు కర్ణాటకకి ఇన్ఛార్జ్ చేసినాడు. సో ఇది మోడీ గారు మార్క్ యొక్క ట్రాన్స్పరెన్సీ, అవినీతి పైన పోరాటం అనేది. ఇట్లా ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి దిగజార్చింది తప్ప కాంగ్రెస్ హయాంలో తప్పు చేసిన వాళ్ళు చర్య తీసుకోవడం.